సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. వాక్యాన్ని ధ్యానపూర్వకంగా వినండి. అలవాటు ప్రకారం కాకుండా ఏదో లాభం వస్తుంది అనగా శారీరక స్వస్థతలు కలుగుతాయి, ఏదైనా మేలు కలుగుతుంది అనేది కాకుండా ఆత్మదేవుడు నాతో మాట్లాడబోతున్నాడని ఎరిగి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. సకాలానికి మీరు వస్తున్నారు. దేవుని వాక్యం పట్ల మీకున్న శ్రద్ధాసక్తులను బట్టి నేను ప్రభువారిని స్తుతిస్తున్నాను, మిమ్మలను అభినందిస్తున్నాను. దేవుడు తన వాక్యము చేత మనందరినీ ఈ రాత్రి దీవించునుగాక. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థనలో తలవంచండి, కళ్ళు మూసుకునండి, వీలున్న వారు మోకరించండి. పెద్దవారు, ఆర్థరైటిస్ ఇంకా ఆయా రీతిలుగా అనారోగ్యంగా ఉన్నవారు వారు ఎక్కడ ఉంటే అక్కడ ఆ రీతిగా కూర్చుని కానీ పడుకుని కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి నామ పేరిట మీ పాద సాన్నిధ్యానికి రావడానికి మీరు మాకిచ్చిన అవకాశం కొరకై వందనాలు, స్తోత్రాలు. మీరు మమ్మలను ప్రేమించి దినమంతా మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయా భక్తుల ద్వారా మీరు ఆయా రీతులుగా మాట్లాడుతున్నారు నాయన. మీ మాటల్లోని సత్యాన్ని గ్రహించే కృప మీరు మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవుడు బోధిస్తేనే కానీ మాకు వాక్యం అర్థం కాదని ఎరిగి మీ మీద ఆనుకునే కృప దయచేయమని అడుగుతున్నాం. ప్రత్యేకముగా యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యవ్వన బిడ్డలు తమ తల్లిదండ్రులకు లోబడి ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం నాయన. భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు టీవీ దగ్గరకు వచ్చారు, ఆయా గదుల్లోంచి వాక్యాన్ని వింటున్నారు. కొంతమంది అందులైన మా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెండ్రు, అన్నలు ఎవరైనా ఉంటే ప్రభు, వారు ఈ యొక్క టీవీని చూడలేకపోవచ్చు, కానీ వారెంతో
భయభక్తులతో వాక్యాన్ని వింటున్నారని విని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ రాత్రి వాక్యం ద్వారా ముందుగా నన్ను ఆదరించండి, మమ్మలను ఆదరించండి, మహిం పొందండి. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి యొక్క పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఇంట్లో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి? ఇంట్లో పరిస్థితులు భిన్నంగా ఉండడానికి అవకాశం ఉంది. కొన్ని కుటుంబాలలో ఎప్పుడు చూసినా అశాంతి, అసమాధానం చాలా బాధాకరంగా ఉంటుంది. ఎంతో గొప్పగా వివాహం చేసుకున్నారు, కానీ కొద్ది కాలం బాగునే ఉన్నారు. కొద్ది కాలం అయిన తరువాత ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి. ఆ మనస్పర్ధలు వాటిని వారు విస్తారం చేసుకుని వారి జీవితాలలో ఈనాడు చాలా బాధపడుతున్నారు. నెమ్మది లేకుండా, శాంతి సమాధానం లేకుండా ఇంట్లో అంత అశాంతితో ఉన్న కుటుంబాలను నేను ఎరుగుదును అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మా యొక్క చిన్నతనంలో ఏమని చెప్పేవారు అని అంటే, కలిసి ఉంటే కలదు సుఖం అని అంటూ ఉండేవారు. అంటే భార్యాభర్తలు, బిడ్డలు కలిసి ఉంటే వారు సుఖంగా, శాంతి సమాధానంతో, సంతోషము సంతృప్తితో జీవించవచ్చు. మా చిన్న వయసులో చెప్పే ఊరు సామెతిది ఏమిటి? కలిసి ఉంటే కలదు సుఖం అని. ఇప్పుడేమైంది అని అంటే, కలిసి ఉంటే కలదు కలహం అన్నట్టుగా అయింది. కాబట్టి వారు కలిసి ఉండి చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడి వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎంతవరకు వారు వెళుతున్నారు అని అంటే, వారు విడాకుల వరకు వెళుతున్నారు. ఎందుచేతో అర్థం కాదు. కొంతమంది తమ్ముళ్ళు నాతో మాట్లాడుతూ, అన్న నాకు 2 బిడ్డలు, మమ్మల్ని వదిలేసుకుని ఆమె వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? కొంతమంది వాళ్ళమ్మ ఇంటికి వెళ్ళిపోయింది అని అంటారు. మరి కొంతమంది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదన్నా అని అంటారు. అదే రీతిగా ఆడబిడ్డలు కూడా చెబుతున్నారు, అన్న మమ్మల్ని వదిలిపెట్టి ఒక ఆమెను తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు అని కొందరు చెప్తూ ఉంటే, మరి కొందరు ఎక్కడికి వెళ్ళిపోయాడో అది కూడా తెలియదు అన్న అంటున్నారు. చాలా బాధ వేస్తుంది. కుటుంబాలలో నెమ్మది ఉండాలి నా ప్రియులరా. శాంతి సమాధానం ఏలుబడి చేయాలి అని నేను మనవి చేస్తున్నా. కొన్ని కుటుంబాలు పాడవడానికి కారణం బంధువులే. కనుక వాళ్ళు వచ్చినట్టుగా వస్తారు, ఇంటికి వచ్చి సంతోషంగా ఉన్న ఇంట్లో వారు కారం జల్లి వెళ్ళిపోతున్నట్టుగా కనబడుతుంది. అందుకనే ఇంకొక సామెత కూడా మా పల్లెటూరులో చెప్తూ ఉంటారు. ఏమిటి అనగా, ఒకప్పుడు బంధువులు, ఇప్పుడే ఆ బంధువులు రాబంధులయ్యారు అని అంటారు. బంధువులే రాబంధులు ఏమిటండి? చాలా విచారకరమైన సంగతి. బంధువులు వారు మేలు చేయాలి, రాబంధులుగా పొడుచుకొని తినటానికి కాదు. నా ప్రియులరా, ఈ సత్యాలు గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ ప్రభు ఏది చెప్పినప్పుడు కూడా దానిని చేసి చూపించేవారు. క్రియాపూర్వకంగా ప్రభువారు కార్యాలు చెప్పేవారు. చెప్పుట మట్టుకే నా వంతు, చేయుట మీ వంతు అన్నట్టుగా కాదు. ప్రభువారు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఆయన శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. శిష్యుల పాదాలు కడగాలి అని అంటే ఎంత తగ్గింపు ఆ మహనీయుల్లో ఉందో గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆ ప్రియ ప్రభు శిష్యుల పాదాలు కడిగి ఆయన ఇక్కడ భోజనం విందులో ఆయన పాల్గొన్నాడు అని అంటే, ఇక్కడ భోజనపు విందు లేక వారు భోజనం చేస్తున్నారు అని అంటే ప్రభురాత్రి భోజన సంస్కారము అనుకునవద్దు. ప్రభు బల్ల, కొన్ని సంఘాల్లో ప్రభు బల్ల అని అంటారు.
ప్రభు బల్ల కాదు. ఇక్కడ వాళ్ళు మామూలుగా భోంచేస్తూ ఉన్నారు. ఈ భోంచేసిన సమయంలో ఆ భోజన పంక్తిలోంచి యేసయ్య లేచి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇందులో ఒక హెచ్చరిక చేసి నేను ముందుకు వెళ్తాను. ప్రభు బల్లలో పాలు పంపులు ఇష్టానుసారంగా పొందకూడదు. కొంతమంది చెప్పడం నేను విన్నాను, నేను వ్యక్తిగతంగా విన్నాను కూడా, చూచాను కూడా టీవీలో. ఏమిటి అని అంటే, ఆ యొక్క మీటింగ్ అయిన తర్వాత లేక ఆరాధన అయిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు ఆ రొట్టె ముక్కలు చించుకుని తింటూ ఉన్నారు, పిల్లలు కూడా తింటూ ఉన్నారు. ఎంత హీనమైన సంస్కారం అది, ఆలోచించాలి. నీకు మస్తిష్కంలో ఏదైతే పుడుతుందో, నీ పుర్రెలో ఏ యొక్క బుద్ధి అయితే పుడుతుందో అదే వేదం అనకూడదు. నీకు తెలిసిందా కొంచెమే. దేవుని వాక్యాన్ని తరిచి చూడాలి. పౌలు గారు చాలా క్రిస్టల్ క్లియర్గా ఆయన కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పారండి. ఎంతో దైవికంగా ఈ బలలో పాలు పంపులు పొందాలి. అనవసరంగా బలలో పాలు పంపులు పొంది, అనగా మారు మనసు లేకుండా, సరైన ఆధ్యాత్మిక అనుభవం లేకుండా మారు మనసు పొంది రోగులయ్యారు, నిద్రించారు అని పౌలు గారు హెచ్చరించారు. కాబట్టి ఈ బల్లలో యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందాలి. నా ప్రియులరా, ఇక్కడ బల్ల సంగతి కాదు, ప్రభు యొక్క బల్ల సంగతి కాదు, ఆదివారం ఆరాధనలో జరిగే బల్ల సంస్కారం కాదు. వారు మామూలుగా భోజనం చేస్తూ ఉండగా యేసు ప్రభు వారు లేచారు. యేసు ప్రభు వారిటి అలా సడన్గా లేచారేమిటి అని శిష్యులకేమీ అర్థం కాలే. నా ప్రియులరా, యేసు ప్రభు వారు లేచి ఆయన తన పై వస్త్రాన్ని తీసివేశారు. అయినప్పుడు కూడా శిష్యులకు అర్థమై ఉండదు. ఆయన పై వస్త్రాన్ని తీసివేసి ఆయన నడుముకు తువ్వాలు కట్టుకున్నారు. ఆ కాలంలో తూర్పు దేశాల్లో ఈ నడుముకు తువ్వాలు ఎవరు కట్టుకుంటారు అనగా బానిసలు కట్టుకుంటారు. బానిస వంటి తగ్గింపు, బానిస వంటి అటువంటి కార్యాన్ని ప్రభువారు చేసి చూపెడుతున్నారు. అవును, మన యొక్క జీవితాల్లో దాసులంగా బానిసలంగా తీర్చబడాలి. దేవుని దాసులము, దేవుని యొక్క బానిసలము. పౌలు గారు తన్ను తాను ఆ రీతిగా వ్యక్తపరుచుకున్నాడు. నా ప్రియులరా, బానిస, దాసుడు. దాసుడు అనగా ఎన్ని గంటలైతే యజమానుడు తనకు పనిని ఇస్తాడో అన్ని గంటలు పనిని చేసి ఇంటికి వెళ్ళిపోతాడు దాసుడు. అతనికి ఇంటికి వెళ్ళే ఆ యొక్క ఎసలుబాటు ఉంది. కానీ బానిస అనగా 24 hours he should be there waiting in the master's house. 24 గంటలు 365 రోజులు ఆ బానిస అన్నవాడు యజమానునికి పరిచర్య చేయాలి. ఇంకొక మాటలో చెప్పవలసి వస్తే యేసు ప్రభువారు విధేయత, పరిచర్య లక్షణాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అవును, మన యొక్క జీవితాల్లో విధేయత, తగ్గింపు ఎంతైనా అవసరమనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎదిగే చెట్టు వంగుతుంది అని అంటారు. ఆ యొక్క ముద్దు చెట్టు లేక అది పనికిరాని చెట్టు, అది ఆ రీతిగానే ఉంటుంది, స్టంటెడ్ గ్రోత్ అని అంటాం. కానీ ఎదిగే చెట్టు ఒదుగుతుంది. కాయలు ఉన్న చెట్టు అది ఒదుగుతుంది. మోడు బారిన చెట్టు అది ఫలభరితంగా కనబడదు. యేసు ప్రభువారి యొక్క ఈ తగ్గింపు మనము అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి విశ్వాసి జీవితంలో ఈ రాత్రి నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటనగా, మనలను మనము తగ్గించుకుందాం, ఆ ప్రభువారిని హెచ్చిద్దాం. ప్రియులారా, గత పాఠంలో 7వ వచనం వరకు నేను చదివాను. 7వ వచనం మరొకసారి చదువుతాను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు పేతురు,
ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు, నీ వెన్నడను నా పాదములు కడుగకూడదని ఆయనతో అనెను. నా ప్రియులరా, ఈ సందర్భం లేక ఈ విషయం పేతురుకు అర్థం కాలే మొదట్లో. తదుపరి పేతురుకు అర్థమైంది. ఒకప్పుడు తెలుసుకున్న పేతురు గారు ఈ రీతిగా వ్రాశారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనిడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎంత శ్రేష్టమైన మాటలండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడు. పేతురు గారు అనుభవంతో రాస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో అనగా యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువారు శిష్యులేక పాదాలు కడుగుతూ ఉండగా, తుడుస్తూ ఉండగా గ్రహించని పేతురు తన అనుభవపూర్వకంగా నేను చదివిన మాటలు ఆయన వ్రాశాడు. దీన మనస్కులుగా మనం ఉండాలి. తగిన సమయమందు ఆయన హెచ్చించినట్లు మన సమయంలో మనము హెచ్చించబడాలి అనే తాపత్రయం ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోవాలి. ఈనాడు అనేక మంది యవ్వనస్తులు దేవుని యొక్క వాక్య బోధనకు వస్తూ ఉన్నారు. కానీ వారికి నేను ఒక తండ్రిగా మనవి చేసేది ఏమిటి అనగా, వారు ఎంతగా తగ్గించుకుంటే ప్రియ బిడ్డలారా, అంతగా దేవుడు ఉన్నతమైన స్థాయికి మిమ్మల్ని తీసుకుని వస్తాడు. తద్వారా మీరే ఆయన యొక్క ప్రేమ మాధుర్యతను అర్థం చేసుకుంటారు అనే విషయాన్ని ఒక తండ్రిగా నేను మనవి చేస్తున్నాను. ఆయన మన గూర్చి చింతిస్తూ ఉన్నాడు. మన గూర్చి చింతించేవారు ఎవరండి? కొద్ది కాలం పెంచుతారు తల్లిదండ్రులు కూడా మనలను పట్టించుకోని సందర్భాలు ఉంటాయి. మనతో కలిసి మెలిసి పెరుగుతారు తోబుట్టువులు, అన్నలు, తమ్ములు, అక్కలు, చెల్లెండ్రు. కొద్ది కాలమైన తరువాత తోబుట్టువులు కూడా మర్చిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఎల్లప్పుడూ మనను గూర్చి ఆలోచించే ఆ ప్రియ ప్రభు ఆయన మిమ్మలను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అందుకనే భక్తుడు రాశాడు, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో, లీనింగ్ ఆన్ జీసస్, లీనింగ్ ఆన్ గాడ్, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో అట్టి వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయంలోనికి మరలా వస్తాము. వచ్చిన వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కదూ. 13వ అధ్యాయంలోని 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు క్విక్గా తీయండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనం. పేతురు మాట్లాడుతున్నాడు. నీవు ఎన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు, నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతను చూచి, స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమీ కడుక్కునక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడాయెను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారు అనెను. తన్ను అప్పగించువానిని ఎరుగను గనుక మీలో అందరూ పవిత్రులు కారు అని ఆయనతో చెప్పెను. నా ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువారు ఎందుకు ఈ విధంగా చెప్పారు అని మనం ఆలోచిస్తే, ఆయన మారిన జీవితము కలిగిన వారు
ప్రభుతో నిత్యత్వము సహవాసం చేస్తూ ఉంటారు. మారని జీవితం ఉన్నవారి యొక్క జీవితంలో ఆయనతో ఉన్నామన్నట్టుగా జీవించినప్పటికీ కూడా ఇస్కరియోతు యూదా వలనే జీవిస్తూ ఉంటారు. ఈనాడు సంఘాలలో ఎంతమంది స్వామి ద్రోహులు ఉన్నారండి. ఇస్కరియోతు యూదాలాంటి వారు ఉన్నారండి. ఈ రాత్రి మనకు మనము ఆలోచించుకునే వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. ఈ సత్యాన్ని పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఈ రీతిగా రాశారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26 వచనాల్లో చూస్తే ఈ రీతిగా ఉంది. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. భార్య భర్తల యొక్క సంబంధం యేసు ప్రభు వారు సంఘానికున్న సంబంధం. భార్య భర్తలు కూడా ఆ రీతిగా జీవించాలి. ప్రియులరా, ఈ గొప్ప సత్యాన్ని మనము అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి మన యొక్క జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగితే ఒకరికొకరు వారి యొక్క తప్పులను సరిచేసుకోవడానికి ఒక చోట కూర్చుని వారి యొక్క జీవితాలను సరిచేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇదంతా చెప్పడంలోని ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అనగా, వ్యక్తిగత జీవితము శ్రేష్టంగా ఉండాలి, భార్య భర్తల యొక్క జీవితము శ్రేష్టంగా ఉండాలి. భార్య భర్తలు వారు కలిసి మెలిసి అన్యోన్యంగా జీవించలేకపోతే కుటుంబ జీవితము నరకతుల్యం. అది నరకంతో సమానం. భార్య భర్తలుగా చేయబడిన నా ప్రియ బిడ్డలారా, నా ప్రియ తమ్ముళ్ళారా, నా ప్రియ చెల్లెండ్లారా, దయచేసి నీవు నీ భర్తను అర్థం చేసుకోవాలి, నీవు నీ భార్యను అర్థం చేసుకోవాలి, ఒంటరులు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అనగా మీరిద్దరూ ఏక శరీరమైన మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే మీ జీవితాల్లో కలదు సుఖం అని ఇందాక చెప్పాను కదా. ఇద్దరు కలిసి ఉంటే సుఖంగా జీవించడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 9వ వచనాన్ని చదివి నేను ముగిస్తాను. సీమోను పేతురు అన్నాడు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. ఈ విషయం పేతురుకు అర్థం కాలేదు అని చెప్పాను. ఒకప్పుడు అది అర్థమవుతుంది. ఏమి పేతురు గారు అర్థం చేసుకుంటున్నారో, ఏమి పేతురు గారు అర్థం చేసుకున్నారో వచ్చే పాఠంలో నేను చెప్తాను. ఆయన తల నుంచి చివరి వరకు అంటే కాళ్ళ వరకు ఆపాదమస్తకం ఆయన కడగమని చెప్పాడు. అది ఏ రీతిగా ప్రభువారు పేతురు గారిని హెచ్చరించారు, అదే రీతిగా మనల్ని కూడా ప్రియ ప్రభు హెచ్చరిస్తున్నారని గ్రహించి ప్రియ ప్రభు యొక్క మాటకు లోబడి జీవించవాలని ప్రభు పేరిట హెచ్చరిస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. బైబిల్ సమయం కొరకు, సమాధాన సమయం కొరకు ప్రార్థన చేయండి. ఈ ప్రోగ్రామ్స్కు అయ్యే ఖర్చులో మీకు తోచినంత సహాయపడమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒక ప్రోగ్రాంకి అయ్యే ఖర్చు 12,000 రూపాయలు. చాలామంది బిడ్డలు సహాయపడుతున్నారు. వారికి నేను ఏమీ ఇవ్వలేను, కానీ మేము ఏమీ ఇవ్వలేము, కానీ ఏ సంచరులు అందరము కలిసి మిమ్మల్ని నిండారుగా దీవిస్తున్నాం. మా పక్షంగా దేవుడే మిమ్మలను నిండారుగా దీవించునుగాక. ఆమేన్. Every move I make, I'm
1-1-214/2. Flat number 505-506. 1-1-214/2. Flat number 505-506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.